హలో గైస్, మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గమనించలేదు. సో అక్కడ ఈ విషయం చూసుకుంటే కనుక ఆర్గ్యుకేట్ సెట్ రిజల్ట్స్ ఎలా ఇస్తారు. సో మీలో చాలామంది అనుకుంటారు, నేను కూడా ఫస్ట్ అదే అనుకున్నాను, మనకి మ్యాక్సిమం మార్క్స్ అండ్ ర్యాంక్ ఇస్తారనుకుంటాం. బట్ కాదు, ఈ సంవత్సరం రిజల్ట్ యొక్క ప్యాటర్న్ అనేది మార్చారు. ఈ సంవత్సరం మీ ఆర్గ్యుకేట్ సెట్ రిజల్ట్ అనేది ఓన్లీ జీపీఏలో ఇస్తారు. సో ఇక్కడ చూసుకోండి, ద రిజల్ట్ విల్ బి డిక్లేర్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ grade by subject and grade point average GPA averaging for the 3 subjects following the rules of Board of Secondary Education ఆంధ్రప్రదేశ్. సో మీరు రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మీ గ్రేడ్ మెమో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఆర్గ్యుకేట్ సెట్ది. సో మీకు 10th క్లాస్ గ్రేడ్ మెమో ఎలా ఉంటుందో ఇది కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. మీరు ఎగ్జామ్లో మార్క్స్ స్కోర్ చేస్తారు కదా, ఆ మార్క్స్ని వీళ్ళు గ్రేడ్స్లో కన్వర్ట్ చేస్తారు. సో అది ఎలా చేస్తారో మనకు తెలీదు, వాళ్ళు కన్వర్ట్ చేసి ఒక మార్క్స్ మెమో అయితే రిలీజ్ చేస్తారు. అండ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఆ వచ్చిన జీపీఏకి 0.4 జీపీఏ యాడ్ చేస్తారు. సో మనకి మామూలుగా అయితే మనకి డెప్రివేషన్ స్కోర్ యాడ్ చేస్తారు కదా గవర్నమెంట్ వాళ్ళకి. సో ఇలా అయితే మనకి ఇది మంచి మెథడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో ఎలా అయితే మనకి జీపీఏ అందరికి ఒకలాగే రాదు కదా. సో 100 మార్క్స్కి టోటల్గా ఎగ్జామ్. సో 100 మార్క్స్కి అందరికీ సేమ్ ఎక్కువ మార్క్స్ రావు కదా. సో చాలామందికి చాలా డిఫరెంట్గా వస్తాయి మార్క్స్. సో అప్పుడు గ్రేడ్ కూడా మారుతుంది. సో జీపీఏ 10 పాయింట్స్కి ఎన్ని పాయింట్స్ వస్తుందో గ్రేడ్ అనేది అలా చేంజ్ అవుతుంటుంది. సో మీకు వచ్చిన పాయింట్స్కి వాళ్ళు 0.4 జీపీ యాడ్ చేస్తారు. సో 0.4 జీపీ యాడ్ చేసిన తర్వాత ఎవరికైతే మంచి జీపీ వస్తుందో వాళ్ళకి సీట్స్ ఇస్తారు. సో ఇది మంచిది అనుకుంటున్నాను. అండ్ మనకి ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాం అంటే దెర్ ఈస్ నో క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే మీరు ఒక్క క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయకపోయినా మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టే. సో క్వాలిఫై ఎలాగ అందరూ అవుతారు, బట్ మీకు సీట్ రావాలంటే మీరు మంచి జీపీఏ తెచ్చుకోవాలి ఎగ్జామ్లో. ఎక్కువ క్వశ్చన్స్ బాగా అటెంప్ట్ చేస్తే కనుక ఆ క్వశ్చన్స్ని జీపీలో ఆ క్వశ్చన్స్లో వచ్చిన మార్క్స్ని మీకు జీపీఏలో కన్వర్ట్ చేసి వాళ్ళు ఇస్తారు. సో ఇదన్నమాట మనకి ఆర్గ్యుకేట్ సెట్ 2021 రిజల్ట్ అనేది జీపీఏ ద్వారా ఇస్తున్నారు, నాట్ మార్క్స్ అండ్ ర్యాంక్స్. ఓకే, సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి.